శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి రాజేష్ గారు, పెంట రాజేష్ గారు ఉన్నారు. డాక్టర్ రాజేష్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈరోజు కవిత గారు రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్సీ పదవికి. అంటే అసలు కవిత గారు ఇంత స్పాట్ డిసిషన్ తీసుకునడానికి చూసాం ప్రెస్ మీట్ లో కూడా. సో ఎందుకంటారు ఫర్దర్ ఇంకా ఏమన్నా కవిత గారి పాత్ర ఎలా ఉండబోతుంది? కవిత గారి పాత్ర బీఆర్ఎస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ముందుకు పోవడానికి, తెలంగాణ ఉద్యమం ముందుకు పోవడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తను అహర్నిశలు కష్టపడ్డ సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు 20 సంవత్సరాలుగా తనకు పార్టీకి సంబంధించిన తన శ్రమ ఇదంతా పక్కకు పెట్టి ఈరోజు పార్టీలో కొంత అంతర్గత ప్రజాస్వామ్యం కావాలని కొద్దిమంది వ్యక్తులు తన పైన కుట్ర చేస్తున్నారని ఆ లీక్ అయిన విషయాన్ని, ఆ లీక్ వీరులకి సంబంధించిన విషయాన్ని తెలియజేయమని ఎప్పుడైతే తను ప్రశ్నించిన తర్వాత ఆమె మీద ఆ కుట్రలను మరింతగా పెంచి ఆమెను సస్పెన్షన్ వరకు తీసుకొని రావడం జరిగింది. ఇది మాత్రం దానికి ఇక ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు తను తన వల్ల కష్టం జరుగుతుంది, తన వల్ల ఇబ్బందులు జరుగుతుంది, తన వల్ల నష్టం జరుగుతుంది అని ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో వెంటనే తను బాధ్యత కలిగిన ఒక నాయకురాలుగా, కార్యకర్తగా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు సంతోష్ రావు గారు అలాగే హరీష్ రావు గారి మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫస్ట్ విచారణ చేయాల్సింది వారిని కదా. నన్ను ఇట్లా సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే వారిని విచారించండి అని చెప్పేసి కూడా కవిత గారు ఒక డిమాండ్ చేయడం జరిగింది. నిజంగానే కేసీఆర్ గారు ఖచ్చితంగా వారిని విచారించే సూచన ఏమన్నా ఉంటారు? విచారణ పేరుతోటి ఈరోజు కేసీఆర్ మీద ఒక మచ్చలేని నాయకుడు, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ప్రాణాన్ని పలంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుని మీద ఇలా మన ఏసీబీ మన సిబిఐకి సంబంధించిన విచారణను కోరి ఏదైతే జరిగిందో ఆ సందర్భంలో తెలంగాణ లో ఉన్న ప్రజలు ఏదైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా తదును అనుగుణంగా స్పందించలేదని ఈరోజు కవితక్క మీద, ఆమె హరీష్ అన్న మీద చేసిన ఆరోపణలు కానీ, సంతోష్ అన్న మీద చేసిన ఆరోపణల మీద ఒకటేసారి బగ్గుమన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీళ్లకు సంబంధించిన అభిమానులు కానీ ఇన్ని రోజులు ఎటుపోయినారు. మరి కేసీఆర్ మీద ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు, ఇదే విధంగా హరీష్ రావు మీద అభియోగాలు వచ్చినప్పుడు ఎందుకు పోయలేదు? ఇదంతా హరీష్ రావు గారి ద్వారా, సంతోష్ గారి ద్వారా పార్టీకి అన్యాయం జరిగింది అనేది ఇంటర్నల్గా కూడా చాలా సందర్భాలుగా అక్క చెప్పి ఉన్నారు. కానీ అది ఎట్లాగో దాన్ని పెడచెవిన పెట్టారు కాబట్టి ఈరోజు ఈ పరిణామాలు జరిగినాయి. రైట్, చివరిగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది కవిత గారిది? తప్పకుండా ప్రజా ఉద్యమంలో ఉన్న మహిళ, ప్రజల కోసం పనిచేసే మహిళ, సమాజంలో ఏమి ప్రజలు కోరుకుంటున్నారోనో నేరుగా ప్రజాక్షేత్రంలో తిరిగే మహిళ కాబట్టి తను తప్పకుండా ప్రజలలోకి వెళ్ళి ప్రజలు, మేధావులు, అక్క ఆల్రెడీ ఇప్పుడే చెప్పి ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన మేధావులు, అదేవిధంగా మేమంతా జాగృతికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీసీ వర్గాలను అందరినీ కలిసి మరి తన నిర్ణయాన్ని వ్యక్తం చేస్తానని అన్నారు. కొంత సమయం పడుతుంది కదా, ఇది ఊహించింది కాదు కదా. ఓకే, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ జాగృతి అయినటువంటి సుచిత్ర గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం అండి, నా పేరు సుచిత్ర. ఇప్పుడు తెలంగాణ జాగృతిలో కీలక పాత్ర వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత గారు, అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. అంటే పార్టీలో అంతర్గత వ్యవహారాల గురించి చాలా నిజంగా మాట్లాడుతున్నారు. అలాగే సిబిఐకి అప్పగిస్తా అంటే ఇప్పటిదాకా ఎవరూ మాట్లాడట్లేదు, నా మీద ఒక కుట్రపూరిత రాజకీయాలు చేసి మరి నన్ను ఈ రోజు వేటు వేయడం జరిగింది అని చెప్పేసి కూడా కవిత గారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి కవిత గారు చెప్పడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఎందుకంటే తను ఒక హాట్ కేక్ తినడానికి రాలేదు. ఏమాత్రం కూడా తెలంగాణ రావడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ లేని సమయంలో ఉద్యమకారులుగా ఒక ఉద్యమము ఉధృతం చేయడానికి వచ్చిన మహిళ తను నేను మహిళను, నాకెందుకు ఇవన్నీ అనేసి ఊరుకోలేదు. ఆల్రెడీ లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చి ఇక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ రావడానికి ఎంత కృషి చేసిండో,
తన తండ్రి అయిన బాపు గారు ఎంత కృషి చేసిండో అంతకు మించిన కృషి కవితక్క గారిది ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళను జాగృత పరిచింది, ప్రతి ఒక్క మహిళను ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసింది. అలాంటి ఉద్యమకారురాలికే ఇలాంటి పరిస్థితి అంటే నిజంగా నేను ఒక తెలంగాణ మహిళగా చాలా బాధాకరమైన విషయము. తెలంగాణలో మహిళలకు ఎంతో గౌరవం ఉంటుంది. మన జాతి మనం ఏ విధంగా గౌరవిస్తామో మన కల్చర్ని ఇతరులకు అనుభవిస్తున్నారు, మనం చూసి నేర్చుకుంటున్నారు ఆడపిల్లని ఏ విధంగా గౌరవించాలి అనేది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా తను ఇంత కృషి చేస్తే ఇలాంటిది జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము. ముందుగా నేను ఒక్కటే మన బీఆర్ఎస్ నాయకులకు చెప్పుకోవాల్సింది ఒక్కటే ఉంది. ఏంటి అని అంటే, తను ఇంత కృషి చేసినా మీరు ఈ విధంగా చూస్తున్నారంటే తెలంగాణ మహిళలో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అది ఏంటి అంటే, ఇంత కృషి చేసి మీతో పాటు ఉన్న మహిళకే ఈ పరిస్థితి తెస్తే మరి మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి, మీ పట్ల ఎలాంటి నమ్మకంతో ముందుకెళ్ళాలి, మీ పట్ల ఎలాంటి నమ్మకంతో మీ పార్టీలో తిరగాలి, మీ కార్యకర్తకు ఒక వర్క్ చేయాలి అనే ప్రతి ఒక్క మహిళకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే కవితక్క ఒక లెజెండరీ, తను ఒక సృష్టికర్త, తను ఒక సృష్టించిన పార్టీలోకి రాలేదు, వాళ్ళు పార్టీ సృష్టించి వాళ్ళు ఒక క్రియేట్ చేసిండ్రు. అలాంటి వాళ్ళకి ఈ పరిస్థితి వస్తే మరి మీతోటి తిరిగే సాటి మహిళల పరిస్థితి ఏంటి? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కవితక్క జాగృతి వాళ్ళని కొంచెం ఆపేయమన్నారు అంటే కూడా అక్క ఆపేసింది. జాగృతి నుంచి కార్యకలాపాలు చెయ్యొద్దన్నారు అంటే కూడా అక్క ఆపేసింది. ఎందుకంటే రాష్ట్రం రాష్ట్ర ప్రజల కోసము పార్టీ ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ తను ముందుకెళ్ళిందే తప్ప ఎన్నడూ కూడా తన సొంత లాభం చూసుకోలేదు. జాగృతి అనేది తన సొంతంది. నా వాళ్ళు బాధపడ్డా పార్టీ పెద్దలు చెప్పినట్టుగా వినాలనేసి జాగృతి నాయకులను పక్కన పెట్టింది. అయినా కూడా ఇప్పటికీ కూడా ఏమి లేదు. జాగృతి కార్యకర్తలు వెన్నంటే ఉండి అక్కను ఏ విధంగా ముందుకు నడిపిస్తామో, అక్కని ఏ రేంజ్కు తీసుకెళ్తామో తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, అదే విధంగా చేస్తాము. అక్క, ఇప్పుడు జాగృతిలో కీలక పాత్ర అంటే ఇప్పుడు జాగృతి నెక్స్ట్ కమింగ్ సూన్ ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది? అలాగే కొన్ని రోజులు ఇందాక మీరే అన్నారు, కొన్ని రోజులు జాగృతిలో జరిగే కల్చరల్ డిపార్ట్మెంట్ ని కాస్త పక్కన పెట్టండి అని చెప్పేసి కూడా పెద్దల ఆదేశాల మేరకు కల్చరల్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు అక్క సొంతంగా అంటే ఇప్పుడు ఏకదాటి మీద ఉంది, అక్క సింగిల్ గా ఉన్నారు, జాగృతి మీద ఫోకస్ పెట్టి నెక్స్ట్ జాగృతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటారు? ఇంకా అక్క ఇంకా ఏమి బయటికి ఏం చెప్పలేదు, నిర్ణయించుకోలేదు అక్క. ఇంకా టైం పడుతుంది అక్క చెప్పేది. ముందు కార్యాచరణ అనేది చాలా ప్రతిష్టంగా ఉంది. ఎందుకంటే అక్క ఇది వరకే చెప్పింది, నేను మన పార్టీలో ఉన్న నాయకుల ఆదేశాల మేరకు మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి తెలంగాణ జాగృతి ఒక ఉగ్రత రూపం దాల్చింది ఉద్యమం అప్పుడు. అలాంటి సంస్థను నేను పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు, ప్రతి ఒక్కరికి నేను చూసుకుంటాను, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను. మీరు ఏ విధంగా కృషి చేయాలనుకుంటారో, ఏ విధంగా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకుంటారో మీ దారిలో మీరు వెళ్ళండి, మీ వెన్నంటే ఉండి నేను ముందుకు నడిపిస్తాను. మన కార్యాచరణ ముందు చాలా ఉధృతంగా ఉంటుందని అక్క చెప్పింది. ఓకే, చూసారు కదా, తెలంగాణ జాగృతి ఉన్నంత వరకు మేమందరము ఉంటాము, కవితక్క అడుగు జాడల్లోనే నడుస్తాము, కవితక్క ఏ పార్టీలోకి చేరదు, తన రాజీనామాను కూడా ఏకగ్రీవంగా తను సెల్ఫ్ రెస్పెక్ట్తో రాజీనామా చేస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా తెలంగాణ జాగృతి కూడా ప్రజల దాకా క్షేత్రస్థాయి దాకా వెళ్తుంది. నేను ప్రజల్లోనే ఉంటాను, నన్ను ఒంటరిదాన్ని చేసినా కూడా నా కార్యకర్తలు ఉన్నారు, నేను ప్రజల్లోనే నిత్యం తిరుగుతుంటాను, ఉద్యమం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నేను ఉద్యమంలోనే ఉంటానని చెప్పేసి కూడా కవిత గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో యాంకర్ రిషి,